హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ది బెవరా అకాడమీ. ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం ట్రిగోనమెట్రిక్ టేబుల్ ఉంటుంది కదా! అది 0 డిగ్రీస్, 30 డిగ్రీస్, 45 డిగ్రీస్, 60 డిగ్రీస్, 90 డిగ్రీస్ ఆ వాల్యూస్ ఎలా ఈజీగా అంటే మనం గుర్తుంచుకోవాలి అనేది చూద్దాము. చిన్న ట్రిక్. సో, ఇది 10థ్ క్లాస్ మ్యాథ్‌లో వెరీ వెరీ ఇంపార్టెంట్ 2 చాప్టర్స్ ఉంటాయి. ఈ పర్టిక్యులర్ వాల్యూస్ బేస్డ్ క్వెషన్స్. సో, ఈవెన్ మీరు ఎంపీసీ తీసుకున్న ఇంటర్మీడియేట్‌లో కూడా ఉపయోగపడతాయి. సో, లెట్స్ సీ హౌ టు డూ దట్ వన్. సో, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఒక సైన్ వాల్యూ ఎలా కనుక్కోవాలో చూసి, తర్వాత వీటి నుండి మిగతా వాల్యూస్ ఎలా ఆప్ట్ చేయాలో చూద్దాం. సో, ఫస్ట్ ఇలా అరేంజ్ చేసుకోండి. 0 డిగ్రీస్ నుండి 90 డిగ్రీస్ అసెండింగ్ ఆర్డర్‌లో 0 డిగ్రీస్, 30 డిగ్రీస్, 45 డిగ్రీస్, 60 డిగ్రీస్ అండ్ 90 డిగ్రీస్. ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత జస్ట్ రైట్ డౌన్ కింద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏం చెప్పాము, సైన్ వాల్యూస్ కనుక్కుంటాం. సైన్ వాల్యూస్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. సో, 0, 1, 2, 3, 4. రైట్. సో, ఇక్కడ ఇలా రాసుకున్న తర్వాత ఏం చేయండంటే అన్నిటిని 4తో డివైడ్ చేయండి. అన్నిటిని అంటే ఈ నంబర్స్ అన్నిటిని 4తో డివైడ్ చేయండి. 0/4, 1/4, 2/4, 3/4 అండ్ 4/4. రైట్. సో, ఇప్పుడు వీటన్నిటికి ఏం చేయాలంటే స్క్వేర్ రూట్ అప్లై చేయండి. అంటే ఓవరాల్ మొత్తానికి రేషియో మొత్తానికి స్క్వేర్ రూట్ అప్లై చేయండి. సో, కొన్నైతే క్యాన్సిల్ అయిపోతాయి డైరెక్ట్. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 0 బై లోపల చూడండి 0/4 ఉంది. 0/4 ఏమవుతది? 0/4 అనేది 0. రైట్. 0/4 అనేది 0. స్క్వేర్ రూట్ ఆఫ్ 0 ఏమవుతది? స్క్వేర్ రూట్ ఆఫ్ 0 ఈస్ నథింగ్ బట్ 0. అంటే సైన్ 0 వాల్యూ ఎంత? 0. ఇక్కడ చూడండి. ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ 1 డివైడెడ్ బై 4. దీన్ని ఎలా రాసుకోవచ్చు? స్క్వేర్ రూట్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ a బై b ఉంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు? స్క్వేర్ రూట్ ఆఫ్ a బై స్క్వేర్ రూట్ ఆఫ్ b. సో, ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవచ్చు? స్క్వేర్ రూట్ ఆఫ్ 1 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 4. ఇదేమవుతది? స్క్వేర్ రూట్ ఆఫ్ 1 వాల్యూ ఎంత అవుతది? 1. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 వాల్యూ 2. అంటే సైన్ 30 వాల్యూ ఎంత? 1/2. సో, నెక్స్ట్ విల్ మూవ్ టు ది నెక్స్ట్ వన్. సో, దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఇక్కడ చూడండి, ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ 2/4 ఉంది. 2 వన్స్ జా, 2 టూస్ జా. సో, దిస్ ఈస్ బికమ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1/2. మళ్ళీ దీన్ని ఈ ఫార్ములా యూజ్ చేయండి. అన్నిటికి ఈ ఫార్ములా యూజ్ చేయండి. సో, దీన్నెలా రాసుకోవచ్చు? స్క్వేర్ రూట్ ఆఫ్ 1 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 వాల్యూ ఎంత అవుద్ది? స్క్వేర్ రూట్ ఆఫ్ 1 వాల్యూ 1 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2. సో, సైన్ 45 వాల్యూ ఎంత? 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2. ఇవన్నీ చూద్దాము లాస్ట్‌లో. మళ్ళీ ఇది ఇక్కడ చూడండి, ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ 3 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఉంది. దీన్నెలా రాసుకోవచ్చు? స్క్వేర్ రూట్ ఆఫ్ 3 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 4గా రాసుకోవచ్చు. స్క్వేర్ రూట్ ఆఫ్ 3 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఎంత ఎలా అవుద్ది? స్క్వేర్ రూట్ ఆఫ్ 3 అనేది అది ఇంపర్ఫెక్ట్ స్క్వేర్. సో, అది అలానే ఉండిపోద్ది. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 వాల్యూ ఎంత? 2. అంటే sin 60 వాల్యూ ఎంత? స్క్వేర్ రూట్ ఆఫ్ 3/2. ఇక్కడ చూడండి, లాస్ట్‌ది sin 90 వాల్యూ 4/4 ఎంత? 1. సో, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 వాల్యూ ఎంత? 1. అంటే sin 90 వాల్యూ ఎంత? 1. ఇక్కడ చూడండి, వాల్యూస్ వన్ బై వన్ మనం డిస్కస్ చేద్దాం. sin 0 వాల్యూ 0. sin 30 వాల్యూ 1/2. sin 45 డిగ్రీస్ వాల్యూ ఎంత? 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2. sin 60 వాల్యూ ఎంత? స్క్వేర్ రూట్ ఆఫ్ 3/2 అండ్ sin 90 వాల్యూ 1. సో, ఇవన్నీ మనము నీట్‌గా టేబుల్‌లో రాసుకుందాము. అవి రాసుకొని వాటి నుండి మిగతా వాల్యూస్ ఎలా వస్తాయో చూద్దాం. సో, ఇక్కడ చూడండి, ఇంతకుముందు మనం ఫైండ్ చేసిన వాల్యూస్ అన్నీ నీట్‌గా రాసాను మళ్ళీ ఇక్కడ. sin 0 వాల్యూ 0, sin 30 వాల్యూ 1/2, sin 45 వాల్యూ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2, sin 60 వాల్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ 3/2, sin 90 డిగ్రీస్ వాల్యూ అనేది 1. సో, ఇప్పుడు కాస్ వాల్యూస్ ఎలా ఫైండ్ చేయాలో చూద్దాం. కాస్ వాల్యూస్ ఏం లేదు. ఇప్పుడు సైన్ వాల్యూసే అటు సైడ్ నుండి అంటే 90 డిగ్రీస్ ఉన్నాయి కదా! 90 డిగ్రీస్ అటు సైడ్ నుండి ఇటు రాయండి. అంటే ఇప్పుడు ఇటు సైడ్ ఉన్నాయి కదా! ఈ డైరెక్షన్‌లో రాసేసేయండి. ఈ డైరెక్షన్‌లో రాసేస్తే యూ విల్ గెట్ ది కాస్ వాల్యూస్. అంటే ఫస్ట్ 1 వస్తది. తర్వాత స్క్వేర్ రూట్ ఆఫ్ 3/2. తర్వాత 1 బై అంటే ఈ డైరెక్షన్‌లో 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2 అవుతది. ఇప్పుడు నెక్స్ట్ దీని తర్వాత ఏమవుద్ది ఇది కదా! 1/2. లాస్ట్ వాల్యూ ఏంటి? 0. సో, అంటే మనకు సైన్ వాల్యూస్ వస్తే చాలు. దానికి అపోజిట్‌లో అంటే అటు సైడ్ నుండి 90 డిగ్రీ సైడ్ నుండి రాస్తే ఏమొస్తాయి? కాస్ వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు టాన్ వాల్యూ మీకు తెలుసు. టాన్ యొక్క ఫార్ములా ఏంటి? టాన్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ థీటా బై
కాస్ థీటా కదా! ఇప్పుడు మనకి సైన్ థీటా వాల్యూస్ తెలుసు. కాస్ థీటా వాల్యూస్ తెలుసు. ఇప్పుడు ఏం చేయాలి? వాటిని డివైడ్ చేయాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సైన్, సైన్ 0 వాల్యూ ఎంత? 0. కాస్ 0 వాల్యూ ఎంత? 1. అంటే సైన్ బై కాస్. సైన్ బై కాస్ అంటే 0/1. 0/1. సో, దట్ ఈస్ నథింగ్ బట్ 0. రైట్. ఇన్ ద సేమ్ వే ఇవి కూడా డివైడ్ చేయండి. 1/2 డివైడెడ్ బై 1/2 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 3/2 ఇదేమవుతది? సో, దిస్ విల్ బికమ్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 3. ఇక్కడ చూడండి ఇది sin 45 వాల్యూ 2 సేమ్ ఉన్నాయి. అంటే sin వాల్యూ, cos వాల్యూ సేమ్ ఉన్నాయి. సో, ఆ 2 ఏమవుతాయి? క్యాన్సిల్ అవుతాయి. సో, దట్ వాల్యూ విల్ బికమ్ 1. సో, వాట్ అబౌట్ దిస్ వన్? సో, ఇదేమవుతది? స్క్వేర్ రూట్ ఆఫ్ 3/2 డివైడెడ్ బై ఇదేమవుద్ది? భిన్నం అనేది రివర్స్ అవుతది కదా! రేషియో అనేది రివర్స్ అవుతది. సో, దిస్ వన్ విల్ క్యాన్సిల్ ఔట్. సో, దిస్ విల్ బికమ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3. ఇక్కడ ఇది 1/0. sin 90 వాల్యూ ఎంత? 1. cos 90 వాల్యూ 0. 1/0. ఏ నంబర్ అయినా 0తో మనం డివైడ్ చేయలేం. సో, దట్ విల్ బికమ్ అన్‌డిఫైన్డ్. అన్‌డిఫైన్డ్. రైట్. సో, ఇప్పుడు మనకి కాట్ వాల్యూస్ ఎలా వస్తాయి? ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూద్దాము. వీటన్నిటిని నీట్‌గా రాస్తాను. tan 0 వాల్యూ 0. సో, దిస్ వన్ ఈస్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 3. tan 30 అనేది 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 3. 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 3. tan 45 అనేది 1. అది ఆల్రెడీ ఓకే. నీట్‌గానే ఉంది. సో, కొంచెం కన్‌ఫ్యూజ్ అవ్వకుండా. సో, tan 60 వాల్యూ ఎంత? స్క్వేర్ రూట్ ఆఫ్ 3. tan 90 వాల్యూ అన్‌డిఫైన్డ్. రైట్. సో, ఇప్పుడు మనకి tan వాల్యూస్ గూడా వచ్చేసాయి. కాట్ వాల్యూస్ ఏం చేయాలి? దీనికి ఇప్పుడు సేమ్ టాన్, కాట్ అనేవి అపోజిట్‌గా ఉంటాయి. సో, వాట్ యూ హావ్ టు డూ ఈస్ ఇప్పుడు 90 డిగ్రీస్‌కి ఇంతకుముందు కాస్ వాల్యూస్ కనుక్కోవడానికి ఏం చేసాము? సైన్ వాల్యూస్ అటు సైడ్ నుండి ఇటు రాసాం. ఇప్పుడు ఇలా రాయాలి. దీనికి టాన్ వాల్యూస్‌ని రైట్ సైడ్ నుండి అండ్ ఇటు సైడ్ నుండి 90 డిగ్రీస్ నుండి రాసుకుంటూ రావాలి. అంటే ఇలా అటు సైడ్ ఉన్నవి ఇటు ఫస్ట్ వస్తాయి ఇప్పుడు. అన్‌డిఫైన్డ్ దెన్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 దెన్ 1. 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 3 లాస్ట్ వన్ ఏంటి? 0. అంటే ఆర్డర్ మారుతది అటు సైడ్ నుండి. యూ హావ్ టు కమ్ ఫ్రమ్ దట్ సైడ్. సో, ఇప్పుడు మనకేమేమి వచ్చాయి? సైన్ వాల్యూస్ వచ్చాయి, కాస్ వాల్యూస్ వచ్చాయి, టాన్ వాల్యూస్, కాట్ వాల్యూస్ వచ్చాయి. 4 వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు ఇంకా 2 ఫంక్షన్స్ మిగిలున్నాయి. అవి సీకెంట్, కొసెకెంట్. అవి ఎలా కనుక్కోవాలో చూద్దాం. సో, ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసింది చూడండి. సైన్ వాల్యూస్, కాస్ వాల్యూ, టాన్ వాల్యూ, కాట్ వాల్యూ డిస్కస్ చేసాం. ఇంకా మిగిలిన 2 ఫంక్షన్స్ ఏమేమున్నాయి? సో, ఇవి ఎలా అంటే నేను ఎలా గుర్తుపెట్టుకుంటానంటే జనరల్‌గా చూడండి అది మీకు వర్కౌట్ ఆ ట్రిక్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంక మిగిలినవేముంటాయి? సీకెంట్ తీటా అండ్ కొసెకంట్ తీటా. ఈ 2 కదా మిగిలున్నాయి. ఇక్కడ చూడండి ఇక్కడ 2 ఫంక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ సీకెంట్ తీటాలో ఫస్ట్ ఎస్ ఉంది. సైన్ తీటాలో కూడా ఫస్ట్ ఎస్ ఉంది. సో, నేనెలా గుర్తుపెట్టుకుంటా అంటే ఈ 2 అపోజిట్ కావు. అంటే ఈ రెండిటికి రిలేషన్ ఏం లేదు అన్నట్టు నేను గుర్తుపెట్టుకుంటా. రిలేషన్ అంటే ఉంటది. మీరు డీప్‌గా చేస్తే రిలేషన్ ఉంటది. బట్ నేను అంటే ఇన్వర్స్ రిలేషన్ దేనికి ఉంటదన్న దానికి నేనిలా గుర్తుపెట్టుకుంటాను. ఇప్పుడు ఎస్‌కి ఇక్కడ ఎస్ ఉంది. సీకెంట్ తీటాలో ఎస్ ఉంది. సైన్ తీటాలో కూడా ఎస్ ఉంది. సో, ఇది కాదు. అంటే సైన్, సీకెంట్ అనేవి ఇన్వర్స్ కాదు. సో, ఇంక మిగిలిందేముంది? కొసెకంట్. అంటే ఈ రెండిట్లో. సో, కొసెకంట్ తీటా అనేది సైన్ తీటాకి ఇన్వర్స్ రిలేషన్. కొసెకంట్ తీటా, సైన్ తీటా. ఇక్కడ కాస్ తీటా. ఠీక్ హై. ఇక్కడ చూడండి ఇంకొకటేందంటే ఇప్పుడు కాస్ తీటాలో సి ఉంది. కొసెకంట్ తీటాలో కూడా సి ఉంది. సో, అలా అయినా గుర్తుపెట్టుకోండి. సో, ఈ 2 ఇన్వర్స్ అవ్వవు. రెండిట్లో సి ఉంది కాబట్టి సో, కాస్ తీటాకి అపోజిట్ ఏమవుద్దంటే సీకెంట్ తీటా. సో, నేనైతే ఇలా గుర్తుపెట్టుకున్నాను. మీరు ఇంకా ఏదైనా లాజికల్‌గా ఉంటే అలా గుర్తుపెట్టుకోండి. సో, అలా ఫస్ట్ లెటర్ అనేది మ్యాచ్ అవుతుంది కాబట్టి ఆ 2 ఇన్వర్స్ అవ్వవు. సో, అపోజిట్ సీకెంట్ కాకుండా ఇంకేముంది? కొసెకంట్ తీటా ఉంది. ఇవి మిగతావి అవ్వచ్చు కదండీ! మిగతావి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. టాన్, కాట్ అనేవి అపోజిట్. సైన్, కాస్ అనేవి లైక్ దే హావ్ సమ్ రిలేషన్. ఇన్ ద సేమ్ వే సైన్ తీటాకి అపోజిట్ ఏమవుద్ది? కొసెకంట్ తీటా అవుతది. కాస్ తీటాకి అపోజిట్ సీకెంట్ తీటా అవుతది. సో, దీని వాల్యూస్ ఎలా ఇప్పుడే చెప్పాం. ఇన్వర్స్ రిలేషన్ అన్నాం. అంటే సైన్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 బై కొసెకంట్ తీటా అవుతది. ఈ 2 ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్. ఇక్కడ కాస్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 బై సీకెంట్ తీటా అవుతది. అంటే ఈ 2 ఇన్వర్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు దీన్ని ఇంకోలా రాసుకోవచ్చు కదా! కొసెకంట్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు
ఇప్పుడు ఈ 2 ఎక్స్‌చేంజ్ అవుతాయి. 1/sin θ. అంటే దీని అర్థం ఏంటి? ఈ రిలేషన్స్ అన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు సైన్ వాల్యూస్‌కి ఇన్వర్స్ అంటే 1 చేస్తే మనకేమొస్తాయి? కొసెకంట్ θ వాల్యూస్ వస్తాయి. అదే విధంగా ఇక్కడ చూడండి సెక్ θ ఈజ్ ఈక్వల్స్ టు 1/cos θ. అపోజిట్ అంటే కాస్ θ వాల్యూస్‌ని రివర్స్ అంటే ఇన్వర్స్ 1 చేస్తే ఏమొస్తాయి మనకి? సెక్ θ వాల్యూస్ వస్తాయి. సో, ఇప్పుడు అవి కనుక్కుందాం. ఎలా చూద్దాం. ఇప్పుడు కొసెకంట్ θ ఏమన్నాం? 1/sin θ అన్నాం. 1/sin θ అంటే ఇప్పుడు సైన్ 0 వాల్యూ ఎంత? 0. అంటే దీనికి 1 చేయాలి. 1/0. 1/0 అంటే ఏమవుతది? 0 ఏ నంబర్‌ని కూడా 0తో డివైడ్ చేయలేం కాబట్టి దిస్ విల్ బి అన్‌డిఫైన్డ్. రైట్. ఇప్పుడు దీనికి ఇది 1/2 అంటే దీనికి ఇన్వర్స్ చేయాలి. ఇప్పుడు ఇదేమవుతది? దీని ఆన్సర్ 2 అవుతది. ఎందుకంటే 2 పైకెళ్ళిపోతది. సో, దిస్ వన్ దీనికి 1 చేస్తే ఇదేమవుద్ది? స్క్వేర్ రూట్ ఆఫ్ 2 అవుతది. సో, వాట్ అబౌట్ దిస్ వన్? సో, ఇది కూడా 1 చేస్తే ఏమవుద్ది? 2/స్క్వేర్ రూట్ ఆఫ్ 3 అంటే దీనికి ఇన్వర్స్ రిలేషన్ 1 చేయాలి. సో, దీనికి 1/1 ఈస్ నథింగ్ బట్ 1. రైట్. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు చూడండి. దీనికి ఇప్పుడు సెక్ θ అనేది కాస్ θకి ఇన్వర్స్ చేయాలి. 1/that one 1. సో, దిస్ వన్ విల్ బికమ్ 2/స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ఏం లేదు దీన్ని రివర్స్ చేయడమే. స్క్వేర్ రూట్ ఆఫ్ అంటే భిన్నాన్ని రేషియోని రివర్స్ చేయడం. అంటే డినామినేటర్ న్యూమరేటర్‌గా, న్యూమరేటర్ డినామినేటర్‌గా మార్చడం. దిస్ వన్ విల్ బికమ్ 2 అండ్ దిస్ వన్ విల్ బికమ్ 1/0 కదా! 1/0 ఏమవుద్ది? అన్‌డిఫైన్డ్. మళ్ళీ ఇక్కడ చూడండి. ఇది ఇంత చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి. కొసెకంట్ θ వాల్యూస్, సెక్ θ వాల్యూస్ అంటే ఇప్పుడు చూడండి అన్‌డిఫైన్డ్ 2, స్క్వేర్ రూట్ ఆఫ్ 2, 2/స్క్వేర్ రూట్ ఆఫ్ 3 అండ్ 1. ఇప్పుడు దీన్ని రైట్ సైడ్ నుండి రాస్తే ఇదే వాల్యూస్ వస్తున్నాయి. చూడండి కాకపోతే 1, 2/√3 అంటే ఈ డైరెక్షన్‌లో రాస్తే అవి వస్తాయి చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 2, 2 అన్‌డిఫైన్డ్ ఈ 2 కూడా మ్యాచ్ అవుతాయి. అంటే ఈ 2 కూడా కొంచెం అంటే ఇవి మనకు ఒక వాల్యూస్ తెలిసినా దాన్ని అటు సైడ్ నుండి రాస్తే అంటే 0-90 డిగ్రీస్ మనకు కొసెకంట్ θ తెలిస్తే, సెకంట్ θ కూడా తెలుస్తాయి. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టేబుల్. ఒక్కసారి చూద్దాము వీటన్నిటిని ఒకే దగ్గర రాస్తే ఎలా ఉంటాయో. ఇప్పటి వరకు సాల్వ్ చేసిన వాల్యూస్ అన్నీ ఒక టేబుల్ ఫార్మాట్‌లో వేసాను చూడండి. సో, చాలా లాజిక్స్ ఉంటాయి. కాపోతే ఇది కొంచెం సింపుల్‌గా ఉంటుంది. బట్ ఎనీవే మీకు ఈ మొత్తం టేబుల్ రాయమని ఏమి ఎగ్జామ్స్‌లో అయితే ఏమి అడగరు. కాకపోతే రాండమ్‌గా అడుగుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టాన్ 45 వాల్యూస్ లేదా కాస్ 60 వాల్యూస్, టాన్ 45 కాకపోతే లైక్ ఎగ్జామ్‌లో సాల్వ్ చేసినప్పుడు లైక్ ఇఫ్ యూ వాంట్ టు డ్రా దిస్ టేబుల్ అండ్ డూ లైక్ దట్ ఆల్సో యూ కెన్ డూ. లేదంటే కొందరు మెమరైజ్ చేసేస్తారు రాండమ్‌గా దట్ ఈస్ ఆల్సో దేర్. ఇంకేమైనా హ్యాండ్ ట్రిక్స్ గూడా ఉంటాయి. మా ఛానెల్‌లో హ్యాండ్ ట్రిక్స్ గూడా నేను పెట్టాను ఒక చిన్న షార్ట్ వీడియోస్. అవి గూడా చూడండి. సో, వాటెవర్ ఈస్ కన్వీనియంట్. అంటే ఇదే ఫిక్స్‌డ్ మెథడ్ మ్యాథ్‌లో ఎప్పుడు ఇవే ఫిక్స్‌డ్ మెథడ్స్ అనేమి ఉండవు. సో, వాటెవర్ ఈస్ కన్వీనియంట్. సో, ఇది మీకు ఎగ్జామ్‌లో టైమ్ ఉంది ఇలా యేసుకొని చేస్తామంటే దట్ ఈస్ ఆల్సో ఫైన్. లేదు మెమరైజ్ చేశారు అంటే లైక్ మోస్ట్‌లీ పీపుల్ విల్ మెమరైజ్ స్టూడెంట్స్ మెమరైజ్ చేస్తారు. సో, అలా వర్కౌట్ అయితే అలా అని ఇలాగేం లేదు. అసలు మెమరైజ్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఎలా గుర్తుపెట్టుకుంటానంటే ఇలా. లైక్ ఇంకేమైనా లాజిక్స్ ఉంటే యూ కెన్ ఫాలో దట్ లాజిక్స్ ఆల్సో. సో, ఐ హోప్ ఈ వీడియో అనేది యూజ్‌ఫుల్ అయింది అనుకుంటున్నాను. సో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Bevera Academy. So, we will be doing more such interesting videos on math and science and ఇంకా వేరే వీడియోస్ కూడా చేస్తాము. So, please do subscribe to our channel. Thank you so much for watching the video.